నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒక ఫాదర్ ఒక డాటర్ని, తల్లి లేని కూతురు, సో ఆమెని ఒక వ్యభిచారి కోపంలోకి దించాడు అనే వార్త చాలా బాధాకరం అనిపించింది. అసలు అది అత్యంత దారుణంగా అనిపించింది. సో మీరేమంటారు మ్యామ్? తనే కాకుండా ఇంకా ఆయన చాలా మందిని ఆ అమ్మాయిని ఇది చేయడానికి స్టెప్ తీసుకున్నాడు అనేది. అసలు అసలు ఈ కేసుని ఎలాగ మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక అమ్మాయి మరి యువతి అంటున్నారు, వయసు రాయలేదు. ఆ అమ్మాయికి తల్లి చనిపోయింది, అమ్మమ్మ ఇంట్లో పెరుగుతూ ఉంది. 2 years అయింది చనిపోయి, అమ్మమ్మ ఇంట్లో ఉంది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ అమ్మాయిని తో వ్యభిచారం చేయిస్తే మనకి రోజుకి 5,000 వస్తాయి అని చెప్పి ఇతను ఒక అంచనాకు వచ్చాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు. చెప్పేసరికి ఇతను వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మను కూడా ఒప్పించాడు. దీనికోసం ఒప్పించి ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నాం పదా అని చెప్పి కూతుర్ని తీసుకొని బయలుదేరి ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా, ఎవరైతే శెట్టి అని చెప్పి ఒక అతను ఈ సలహా ఇచ్చాడు అని చెప్తున్నారు. రోజుకి 5,000 వస్తాయి అని చెప్పాడు, మనం తీసుకెళ్ళి ఒక చోట అమ్మేసేద్దాము అని చెప్పిన అతను ఎవరైతే ఉన్నాడో ఇతను కలిసి వెహికల్లో వెళ్తా ఉన్నారు. అదే వెహికల్లో ఇతను ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. ఎవరా? శెట్టి అన్న తండ్రి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక 4-5 స్నేహితులు ఆ బండి ఎక్కి వాళ్ళు కూడా అత్యాచారం చేశారు. అమ్మాయి పాపం నేను పీరియడ్స్ లో ఉన్నాను అని చెప్తే కూడా వినుకోకుండా అత్యాచారం చేశారు. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి ఈ శెట్టి ఆధ్వర్యంలో ఇంకొంతమందితోటి కూడా ఆ అమ్మాయిని అత్యాచారం చేయించిన తర్వాత ఈ అమ్మాయి ఎలాగోలా వాళ్ళ కళ్ళు గప్పి ఆ అమ్మాయి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని ఇప్పుడు ఈ ఎవరైతే ఈ శెట్టి అని ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే కారులో ఎక్కి ఈ అమ్మాయిని అత్యాచారం చేశారో వాళ్ళను కూడా కొంతమంది దొరికారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మామూలుగా అయితే ఇది ఒక వార్త అవును. కానీ ఈ వార్తలో మన హృదయాన్ని కదిలించేది ఏది? తల్లి లేని బిడ్డ తండ్రి వ్యభిచారంలోకి దించటం అసలు అది మనము ఊహించుకోలేని విషయం కదా. దీనికి వాళ్ళ అమ్మమ్మ సహకరించటం అనేది అది ఇంకా ఇప్పుడు దీన్ని బట్టి మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలన్నీ అనేది వాస్తవం రుజువైపోతుంది. అసలు అమ్మమ్మకి ఎలా మనసు ఒప్పింది? అలాగే ఈ కన్న తండ్రి అని చెప్తారు కదా, తండ్రికి ఎట్లా అంటే ఇక్కడ ఒకటే, వాడు డబ్బులు సంపాదించలేదు, ఆర్థిక స్థితి కానీ డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలి అన్నప్పుడు కూతురు జీవితాన్ని మార్కెట్లో పెట్టేశాడు. ఒక రక్త మాంసాలు అమ్మటానికి ఇప్పుడు మామూలుగా ఒక మేకని ముక్కలు చేసి మాంసం కింద అమ్ముతారు, ఒక కోడిని ముక్కలు చేసి మాంసం కింద అమ్ముతారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేని వ్యభిచారము అంటే అది కూడా రక్త మాంసాలతో చేసే వ్యాపారమే కాదు. అంతే మ్యామ్. ఇప్పుడు మనకి ఇష్టమయ్యి మన ఒంట్లో రక్తం ఎక్కువ, మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఎవరికన్నా రక్తం దానం చేసామంటే అది వేరు విషయం. కానీ ఇలా చేయడము అనేది ఆ పసిపాప మనసులో ఎంతటి దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా జీవితం చాలా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కంటే కూడా ఈ అమ్మాయి చిన్నది. అవును, అసలు జీవితం చాలా ముందుంది. అసలు ఇక అమ్మాయికి బాగా నమ్మేది ఎవరిని? మనం ఆ శెట్టిని పక్కన పెట్టండి, తండ్రి తల్లి లేనప్పుడు ఖచ్చితంగా అమ్మమ్మ వీళ్ళ కదా నమ్ముతాం. అమ్మ తర్వాత అమ్మమ్మే అత్యంత నమ్మకమైన తనని రక్షిస్తారు అనే ఒక మనుషులు కూడా భక్షించటానికి సిద్ధమయ్యారు అంటే ఇంకా ఆ అమ్మాయి అసలు ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతుందా? అసలు నమ్మగలదా? ఇది అత్యంత బాధాకరమైన విషయం. సో ఇప్పుడు ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది? ఇది ఒక రకంగా ఆ అమ్మాయికి చెప్పకుండా తీసుకెళ్లారు కాబట్టి కిడ్నాప్ కింద వస్తుంది, నమ్మక ద్రోహం కిందకు వస్తుంది, అలాగే బంధించిన దాని కిందకు వస్తుంది. అలాగే ఆ అమ్మాయి నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పింది అనుకోండి, ఇలా మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఇది పోక్సో కాకుండా పోక్సో యాడ్ అవుతుంది. అసలు ఈ అమ్మాయి మైనర్ అయితే ఫస్ట్ పోక్సో అట్రాక్ట్ అవుతుంది. పోక్సో అమ్మాయి మేజర్ అనుకోండి, మేజర్ అయినా సరే బలవంతంగా
అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించే హక్కు ఎవరికీ లేదు. అవును. అసలు మేజర్ అయిన తర్వాత కానీ మైనర్ అయిన తర్వాత కానీ ఆ అమ్మాయి మైనర్కి అసలు పెళ్లి చేయడానికే వీల్లేదు. అవును. మేజర్ అయిన తర్వాత కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బెదిరించి బంధించి పెళ్లి చేయడానికి కూడా ఇష్టం లేదు, చట్టం ఒప్పుకోదు. అవును. అట్లాంటి వ్యభిచారం ఎట్లా చేయిస్తారు, చేయించాలని ఎట్లా చూస్తారు? వీళ్ళకే వీళ్ళు ఈ అమ్మాయి పైన దాడి చేయడానికి మనుషుల్ని ఎట్లా ఆహ్వానిస్తారు? ఇప్పుడు రోడ్డు పక్కన మనం వెళ్తా ఉంటే ఎవరో మనకు తెలియని అమ్మాయి పైన ఎవరైనా చేస్తే మనము వ్యతిరేకిస్తాము. అట్లాంటిది ఇది నమ్మక ద్రోహం కిందకి వస్తుంది కదా. అది ఇన్ని కేసులు ఉంటాయి. ఇది మాక్సిమం 7 years పైనే ఉంటది, లోపైతే ఉండదు దీనికి. అందుకని చెప్పి అంటే ఇట్లాంటివి ఫాస్ట్ ట్రాక్ లో చేయాలి మేడం. అదే అంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్ లోని ఇట్లాంటి కేసెస్ చూసారా? ఎందుకుండవు? తండ్రి అమ్మమ్మ, అదే కుటుంబ సభ్యులు, లేదు దగ్గర చుట్టాలు, లేదు అంటే స్నేహితులు ఒక్కొక్కసారి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం గులాబీ సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్ అలా చేస్తాడా అని అనుకున్నాం, కానీ చేస్తారు. అలాగే సమ్టైమ్స్ హస్బెండ్స్ కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ముఠాలు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దింపే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరు చేసినా అది ఒప్పుకునే విషయం కాదు. ఇప్పుడు నేను స్టేట్ హోమ్కి వెళ్ళినప్పుడు నా వృత్తిలో భాగంగా అక్కడ వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేసేటప్పుడు కొంతమంది యువతులు అక్కడ ఉంటారన్నమాట. స్టేట్ హోమ్లో ఈ ప్రాస్టిట్యూషన్ హోమ్స్లో దొరికిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు, ప్రేమించిన వాడు 10th class ఎగ్జామ్స్ రాసి అప్పుడు ఏం తెలుస్తుంది వీళ్ళకి? ఒక డిగ్రీ చదివే అబ్బాయి లవ్ ప్రపోజల్ పెడతాడు, వీళ్ళు నమ్ముతారు. తీసుకెళ్ళి ఇప్పుడు సిద్దిపేట నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తుంది, మరి ఎంతో దూరం లేదు కదా, మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను, మరి ఇంటికి వెళ్తావా అని అంటే అమ్మాయి ఆ ప్రయత్నం చేసిందంట. వాళ్ళు చెప్పారంట, రావద్దు, నువ్వు చచ్చిపోయావని చెప్పాము మేము, అమ్మాయి కనిపించట్లేదని చెప్పాము. కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు వేరే బోర్డ్స్, పోలీసులు కూడా వేరే బోర్డ్స్ చెప్పలేకపోయారు. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా వచ్చి వస్తాను అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాలి మేము. సరిపోయింది. నిజంగా ఆడపిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా అయిపోయిందంటే, ఒక రకం ఉన్నారు వాళ్ళు ఓకే, కానీ ఇంకొక రకం క్యాటర్ ఉన్న అమ్మాయిలు మాత్రం నిజంగానే బలైపోతున్నారు. మరి ఆ అమ్మాయి, మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా, ఎన్ని రోజులని ఇట్లా ఈ హోమ్లో ఉంటావు అంటే, నేను ఏవో నాకు నేర్పిస్తున్నారు ఇక్కడ ప్రింటింగ్ టెక్నాలజీ అవి నేర్పిస్తున్నారు, అవి నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్తాను మేడం, కానీ ఇంకా మనసులో కానీ అని ఆగింది. ఏంటమ్మా అన్నాను. మళ్ళీ ఇంకెవరు నన్ను ట్రాప్ చేయరని నమ్మకం ఏంటి? బయటికి వెళ్తే భయం. ఇక్కడ వీళ్ళేమో 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు, మినిమం 6 నెలలు ఉండాలి అక్కడ, టైం ఉంచుకోరు. 6 నెలలు ఉండాలి మినిమం. 6 నెలల లోపు పంపరు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఎప్పుడైనా పంపొచ్చు బయటికి. 2 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు ఉంచుకోరు. ఈ లోపు ఈమె ఏమన్నా లైఫ్ స్కిల్స్ నేర్చుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. మరి నేను బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నన్ను బతకనిస్తారని గ్యారంటీ ఏంటి అని అడిగింది. అడిగితే నేను ఏం చెప్పాలి సమాధానం? ఎవరిస్తారు ఈ గ్యారంటీ? ఎవరిస్తారు ఈ భరోసా? ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లోని, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సొంత కుటుంబం తప్ప ఎవరో ఇంటికి తీసుకుని వెళ్ళి ఏదో సేవ చేసి సర్వీస్ చేసేదైతే లేదు. అసలు మాటలు చెప్తారు కానీ పెట్టుకుని చేసేదైతే ఎవరు ఉండరు, ఎవరు నమ్మడానికి కూడా లేదు. పైగా వీళ్ళకి ఏంటి అంటే ఎవరిని నమ్మని మనస్తత్వం ఒకటి వచ్చేస్తుంది, ద్వేషించే మనస్తత్వం వస్తుంది, భయం వచ్చేస్తుంది, ఫోబియా లాగా వస్తుంది. పైగా భావోద్వేగాల మీద అదుపు కూడా ఉండదు. అసలు ఆ హోమ్లో ఉన్న ఆ లేడీస్ ఒక్కొక్కసారి కొట్టుకుంటారు. తీరా ఆరాధిస్తే, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే దేని కొట్టుకున్నారో అసలు ఎక్కడ మొదలైందో కూడా అర్థం కాదు. కానీ ఆ భావోద్వేగాలు వాళ్ళని అట్లా చేస్తాయి. ఆ టైం అలా చేస్తాయి. లోపల ఉన్న ఏదో కోపము ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. రైట్ మేడం. మొత్తానికి ఈ కేసులో మీరు అన్నట్టుగా శిక్ష అయితే పడేది ఉంది. ఒకవేళ అమ్మాయి గనక
నా ఇష్టపూర్వకంగా అంటే కేసు ఏమి ఉండదు. లేదు, అమ్మాయి ఇచ్చేసింది, ఫైల్ ఇచ్చేసింది కాబట్టి, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది, ఇంకా మార్చడానికి వీల్లేదు. మార్చితే కూడా ఆ అమ్మాయినే అంటారు. అవును, ఆ అమ్మాయినే అంటారు. పైగా అమ్మాయిని మెడికల్ టెస్ట్లకి అది పంపిస్తారు. ఇంకా వీళ్ళ వెనక ఎవరైనా ఉండి ఆ మెడికల్ రికార్డ్స్ తారుమారు చేసి ఈ అమ్మాయి ఏదో కావాలని చెప్పిందని అంటే, ఆ శెట్టి అన్న అతను ఎంత బలవంతుడో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మమ్మ అయితే మటుకు పెద్ద చేయగలిగిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ అమ్మాయి మీద ఎంతో కొంత బతుకుదాం అనుకున్నోళ్ళు, వాళ్ళకి బయటపడటం చేత కాదు. కానీ ఈ శెట్టి అనేవాడు వీడెంతటి వాడో తెలియదు, వీడేమి చేస్తాడో తెలియదు. అందుకని ఏంటంటే, అందుకే ఏం చెప్తారంటే ఛార్జ్ షీట్ వేసే వరకు ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చి ఏమైనా తిమ్మిని బమ్మిని చేయగలరు, ఈ అమ్మాయినే బెదిరించగలరు కేసు విత్డ్రా చేసుకోమని. అందుకని ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాటిల్లో అందుకే ఛార్జ్ షీట్ ఫాస్ట్ గా వేయండి, పైగా అమ్మాయికి రక్షణ కల్పించండి అని మాట్లాడేది. ఎందుకంటే అంటే వీళ్ళకి అందుబాటులో లేకుండా అమ్మాయిని చెయ్యాలి. మీరు అన్నట్టు ఈ ఫాస్ట్ ట్రాక్ కూడా అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ అన్నిటికన్నా ముందు ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ 1 సంవత్సరం లోపు. అంటే ఇప్పుడు మామూలు పోలీస్ స్టేషన్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకి 100 కేసులు ఉంటాయి, 100 కేసులు ఇదొక కేసు అయిపోతుంది. ఫాస్ట్ ట్రాక్ అవ్వదు. వీటికి స్పెషల్ పోలీస్ స్టేషన్స్ పెట్టి ఈ స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా స్పెషల్ కోర్ట్స్ కి పంపించారనుకోండి, ఫాస్ట్ గా తీర్పులు వస్తాయి. తీర్పులు వస్తే ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడాము, ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా తీర్పు గురించి కూడా మాట్లాడగలిగాం అనుకోండి, నేను కావచ్చు మీరు వ్యక్తులు మనం అప్డేట్ చేయగలగాలి, ఆ రిజల్ట్ రావాలి. అప్డేట్ చేసాం అనుకోండి, ప్రజల్లో ఒక అవగాహన, అది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ.